ఐదేళ్ళు అంటే మీటర్కి సంబంధించి అసలు మీటర్లు పెట్టనివ్వబోమని ఏ మాదిరి చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ గారు ఎన్ని సభల్లో మీటర్ల గురించి మాట్లాడినారో మీరంతా చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన 7 మాసాల్లోనే వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయినట్టు, అసలు వాళ్ళు ఏమీ మాట్లాడినట్టు ఇవాళ వాళ్ళే మళ్ళా మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేకాదు లాస్ట్ 5 ఏళ్ళు ఏమన్నారు, ఈ క్రాప్ విధానం తప్పు అని అన్నారు కదా. మీరే చూసింటారు, పులివెందులకు వచ్చినప్పుడు పులివెందుల మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ క్రాప్ విధానం తప్పు అన్నాడు. ఈ క్రాప్ తో సంబంధం లేకుండా బీమా ఇస్తా అన్నాడు. ఇవాళ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలన్నా, బీమా ఒకవేళ నష్టం జరిగి బీమా మంజూరు కావాలన్నా ఈ క్రాప్ మ్యాండేటరీ అంటా ఉన్నారు. ఈ క్రాప్ తప్పదు, కంపల్సరీగా ఈ క్రాపింగ్ చేయించుకోవాలా అంటున్నారు. మరి ఏ ఒక్కటన్నా నిజం ఉందా వీళ్ళు మాట్లాడిన మాటల్లో? ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సమయం ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాలా. ఈ చేతగాని ప్రభుత్వానికి గట్టిగా గుణపాఠం చెప్పాలా.